డొనాల్డ్ ట్రంపే జీసస్ క్రైస్ట్ లా మారిపోయాడు. కావాలంటే ఈ ఫోటో చూడండి. అసలు ఫస్ట్ ఇరాన్ యుద్ధం జరుగుతున్నదే డివైన్ ప్లాన్ లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ని దేవుడు ఎంచుకొని, పోప్లు ఇప్పటి వరకు కూడా అమెరికన్ సిటిజన్స్ ఎవరు కాలేదు, అమెరికాలో పుట్టిన వ్యక్తి ఎవరు కాలేదు. సో అమెరికాలో పుట్టినటువంటి మొట్టమొదటి పోప్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. జీసస్ క్రైస్ట్ మళ్ళీ పుట్టాడు. దీన జనులని ఉద్ధరించడానికి ఆయన మళ్ళీ అవతారం దాల్చాడు. ఇప్పుడు దేవదూత రూపంలో వచ్చాడు. ఎవరో కాదు, డొనాల్డ్ ట్రంపే జీసస్ క్రైస్ట్లా మారిపోయాడు. కావాలంటే ఈ ఫోటో చూడండి. ఆ ఫోటో చూస్తూ ఉంటే అందులో ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయో. ఈ ఫోటో ఎవరో ఆకతాయిలో లేకపోతే ఎవరో మీమ్ క్రియేట్ చేసేవాళ్ళో తయారు చేశారనుకుంటే పొరపాటు. కానీ దీన్ని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యమమైనటువంటి ట్రూత్ సోషల్లో తన అకౌంట్లో తానే పోస్ట్ చేశాడు. అందులో మీరు చూడొచ్చు, ఒక దీనావస్థలో ఉన్నటువంటి ఒక రోగి నుదిటి పైన చేయి పెట్టి, అండ్ ఆ చేయి నుంచి మనం చూడొచ్చు అందులో అతీత శక్తులు ఉన్నటువంటి ఎడమ చేయి కుడి చేయి కనబడుతున్నాయి. ఆ రెండు చేతులతోటి ఆ పేషెంట్ని, ఆ రోగిని ఆయన చికిత్స చేస్తూ ఉన్నారు, ఆయనను ఉద్ధరిస్తూ ఉన్నారు. ఆ పక్కన ఒక ఆవిడ చేతులు జోడించి నమస్కరిస్తోంది. ఇంకో పక్కన నర్స్ లేదా డాక్టరో నర్సో వాటెవర్ హూఎవర్ ఇట్ మే బి. సో ఆమె చేష్టలొడిగి చూస్తోంది. ఈ అద్భుతమైనటువంటి రూపాన్ని చూసి ఆమె చాలా అద్భుతంగా తాదాత్మ్యంతో చూస్తోంది. ఇంకా మరొక వైపు వెనకాల సైన్యం, అమెరికాకు సంబంధించినటువంటి సైన్యము కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. అటు మేఘాల్లో ఆకాశంలో దేవదూతలలాగా ఆర్మీ జవాన్లు ఉన్నారు. వెనకాల అమెరికన్ ఫ్లాగ్ ఉంది, ఇంకోవైపు ఈగల్ ఉంది, అమెరికాకు సంబంధించినటువంటి జాతీయ పక్షి ఉంది. మరొక వైపు జాతీయ పక్షితో సమానంగా అటు ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి. వెనకాల స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. ఎంత గొప్పగా ఉందో తెలుసా ఇది. నిజంగా ఇదంతా కూడా జీసస్ క్రైస్ట్ డొనాల్డ్ ట్రంప్ రూపంలో మళ్ళీ భూమి మీదకి వచ్చాడు అని మనం నమ్మడం కాదు, లేదా మనం అనుకోవడం కాదు. డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటిస్తూ ఉన్నాడు. సో అదే ఆయన పోస్ట్లో పెట్టాడు. ఏంటి ఇదంతా? ఇదేదో సరదాగా ఉందే అనుకుంటున్నారేమో. కాదు. అసలు ఫస్ట్ ఇరాన్ యుద్ధం జరుగుతున్నదే డివైన్ ప్లాన్లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ని దేవుడు ఎంచుకొని ఈ ఇరాన్తో యుద్ధం చేయమని చెప్పాడు అని డొనాల్డ్ ట్రంపే చెప్పాడు. అండ్ ఆయనకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కూడా భావిస్తోంది. కావాలంటే మీరు చూడండి, కొన్ని కథనాలకు సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను నేను. మోడర్న్ డిప్లొమసీ అనే ఒక కథనం వచ్చింది. దాంట్లో వచ్చింది ఏంటంటే, ఎవాంజలికల్స్ బూస్ట్ ట్రంప్స్ రిలీజియస్ జస్టిఫికేషన్ ఫర్ వార్ విత్ ఇరాన్. ఎవాంజలికల్స్ అంటే ఈ క్రిస్టియన్ సువార్త చెప్పేటువంటి ఎవాంజలిస్టులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇరాన్ యుద్ధం అనేది నిజానికి ఇది ఒక రిలీజియస్ జస్టిఫికేషన్ లాగా, అంటే మతపరమైనటువంటి అంశంగా అండ్ దాన్ని చూపించే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు యూరో న్యూస్లో ఒక స్టోరీ వచ్చింది, ప్రేయర్స్ వర్సెస్ అండ్ హోలీ బుక్స్, హౌ హ్యావ్ రిలీజియస్ సింబల్స్ బీన్ యూజ్డ్ ఇన్ ద ఆన్గోయింగ్ వార్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. సో నిజంగా చెప్పాలంటే పూర్తిగా మతపరమైనటువంటి చిహ్నాలు, మతపరమైనటువంటి అంశాలతోటి అమెరికన్ ఆర్మీలో వాళ్ళకొక మోటివేషన్ నింపే, ఒక మోటివేట్ చేయడానికి ఈ రిలీజియస్ స్క్రిప్చర్స్ని లేకపోతే మతపరమైనటువంటి అంశాలనే వాళ్ళలో ప్రోది చేస్తున్నారు అండ్ ప్రేయర్స్ నిర్వహిస్తున్నారు అనేది తెలుస్తున్న విషయం. ఇంకోవైపు ఇదే డొనాల్డ్ ట్రంప్ యుద్ధం మొదలైన కొన్ని గంటల్లోనే క్రిస్టియన్ పాస్టర్లందరినీ పిలిచి ప్రేయర్స్ చేయించుకున్నాడు. ఆ ఫోటో చూడొచ్చు మీరు, విజువల్స్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి. సో పాస్టర్స్ అందరినీ పిలిచి ఆయన ప్రేయర్స్ నిర్వహించుకోవడం కావచ్చు. పీట్ హెగ్సెత్ ఎవరైతే ఈ పర్టికులర్ సెక్రటరీ ఆఫ్ వార్ అంటారు, ఆయన యాక్చువల్లీ ఇప్పుడు ఈ వార్ డిపార్ట్మెంట్కి, డిఫెన్స్ డిపార్ట్మెంట్కి సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాడు. పీట్ హెగ్సెత్ సారథ్యంలోనే పెంటగాన్ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ వార్ స్ట్రాటజీస్ అన్నీ నడుస్తాయి. సో పీట్ హెగ్సెత్ స్వయంగా తాను డేవ్స్ వూల్ట్ అని ఆయన టాటూ వేసుకున్నాడు. నేను ఇంతకుముందు కూడా వీడియో చేశాను, చెప్పాను. అండ్ ఆయన జెరూసలేం క్రాస్ ఆయన పైన టాటూగా ఉంటుంది. ఆయన అమెరికన్ క్రూసైడ్ అనే ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. సో అమెరికా క్రూసైడ్ నిర్వహించడం తప్పు కాదు, వాళ్ళందరూ కూడా దేశభక్తులు క్రూసైడ్స్ చేసేవాళ్ళు అని ఆయన విశ్వసిస్తాడు. ఆయనే డిఫెన్స్ సెక్రటరీగా ఉన్నాడు, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్గా ఉన్నాడు. ఇంకొక వైపు అదే పీట్ హెగ్సెత్ ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా అందులో బైబిల్కి సంబంధించిన ప్రస్తావన చేస్తూ ఉంటాడు. బ్లెస్డ్ బీ ద లార్డ్ హూ టీచెస్ మై హ్యాండ్స్ టు ఫైట్ అంటూ ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అండ్ అంతేకాదు పాస్టర్ల ప్రేయర్సు లేకపోతే వాళ్ళ ప్రేయర్స్ తోటే మోటివేషన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఈస్టర్ రోజున క్రిస్టియన్లు చాలా గొప్పగా కొనియాడేటువంటి రోజు ఈస్టర్. అది ఆ ఈస్టర్ రోజున డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు. ఈస్టర్ మిరాకిల్ అంటూ కూడా ఆయన మాట్లాడాడు. ఏంటి మిరాకిల్ అంటే కనుక ఇరాన్లో చిక్కుకుపోయినటువంటి
F-15 ఫైటర్ జెట్స్కి సంబంధించినటువంటి పైలట్స్ ఇరాన్లో చిక్కుకుపోతే వాళ్ళను బయటకు తీసుకురావడం కోసం ఒక స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పైలట్ని బయటకు తీసుకొచ్చారు. ఆ బయటకు తీసుకొచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దాన్ని ఎలా అభివర్ణించాడంటే ఇది ఈస్టర్ మిరాకిల్ అని చెప్పేసి అభివర్ణించాడు. అఫ్కోర్స్ ఆ ఈస్టర్ రోజునే ఇంకోవైపు మీరు ఎఫ్ వర్డ్స్ బి వర్డ్స్ యూజ్ చేసి ట్వీట్ చేశాడు. ఆ నెక్స్ట్ డేకి వచ్చేసరికి ఇరాన్ సివిలైజేషన్నే ధ్వంసం చేస్తామన్నాడు. ఇరాన్కి సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా రాతి యుగాల నాటికి పంపిస్తామన్నాడు. అంటే ఇది కేవలం న్యూక్లియర్ వెపన్స్ కోసమో లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే ఒక దేశానికి సంబంధించినటువంటి వ్యవహారాలని యుద్ధం చేసి ఆ దేశాన్ని కరెక్ట్ చేయడం కోసమో జరుగుతున్నది కాదు. ఇది పూర్తిగా ఒక సివిలైజేషనల్ వార్ అని చెప్పే విధంగానే డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలన్నీ నడుస్తూ ఉన్నాయి. అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అసలు జీసస్ క్రైస్ట్ గురించి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఆయన భావన కావచ్చు, ఆయన అభిప్రాయం కావచ్చు అనుకోవచ్చు. కానీ జీసస్ క్రైస్ట్ అవతారంగానో లేకపోతే దేవదూతగానో డొనాల్డ్ ట్రంప్ తనను తాను అభివర్ణించుకుంటున్నాడు. కానీ క్రిస్టియన్లకు మత పెద్ద అయినటువంటి పోప్ లియో 14, పోప్ అంటే ఆయన్నే క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి అందరికీ కూడా ఆయనే మత గురువు. సో పోప్ డొనాల్డ్ ట్రంప్ని ఖండించాడు. పోప్ చెప్పిన మాట చెప్తాను నేను. జీసస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ పీస్. నో వన్ కెన్ యూజ్ హిమ్ టు జస్టిఫై వార్. గో టు కన్ఫెషన్ హూ సపోర్ట్ ద వార్ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఏంటంటే జీసస్ క్రైస్ట్ డివైన్ ప్లాన్లో భాగంగానే ఇరాన్పై యుద్ధం చేస్తున్నామని ఓవైపు డొనాల్డ్ ట్రంప్ అండ్ డిఫెన్స్ సెక్రటరీ, అదేవిధంగా మిలిటరీలో ప్రేయర్లు అండ్ పాస్టర్ల ప్రార్థనలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. కానీ దీనికి భిన్నంగా పోప్ వచ్చి జీసస్ క్రైస్ట్ కింగ్ ఆఫ్ పీస్ అన్నాడు. అంటే శాంతికి ఆయన రారాజు. సో శాంతిని నెలకొల్పాలని ఆయన కోరుకుంటాడు. కానీ ఆయన అసలు ఇదేం చేయట్లేదు, ఆయన పేరును మీరు యూజ్ చేసుకుంటున్నారని డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్నే విమర్శించాడు పోప్. దీనికి డొనాల్డ్ ట్రంప్ ఊరుకుంటాడా? దానికి ప్రతిగా ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఆయన ట్రూత్ సోషల్లో పెట్టినటువంటి పోస్ట్ నేను చదువుతాను. ఆయన ట్రూత్ సోషల్లో చేసినటువంటి పోస్ట్లో చాలా ఘాటుగా పోప్కి క్లాస్ పీకాడు. ఆల్మోస్ట్ పోప్ చేసినటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా మాట్లాడు. పోప్ లియో ఈజ్ వీక్ ఆన్ క్రైమ్ అండ్ టెరిబుల్ ఫర్ ఫారిన్ పాలసీ. హీ టాక్స్ అబౌట్ ఫియర్ ఆఫ్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బట్ డజంట్ మెన్షన్ ద ఫియర్ దట్ ద క్యాథలిక్ చర్చ్ అండ్ ఆల్ అదర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ హ్యాడ్ డ్యూరింగ్ కోవిడ్ వెన్ దే వర్ అరెస్టింగ్ ప్రీస్ట్, మినిస్టర్స్ అండ్ ఎవ్రీబడి ఎల్స్. సో నిజంగా కోవిడ్ టైంలో కొంతమంది పాస్టర్లని వీళ్ళని వ్యాక్సినేషన్ చేసుకోవద్దన్నందుకు అరెస్ట్ చేశారు. అప్పుడేం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఈయనకు భయంతో పిరికి పందలా ఉన్నాడు అన్నాడు. ఈయన నాటో సభ్య దేశాలని పిరికి పందలు అన్నాడు. ఇప్పుడు పోప్ని కూడా పిరికి పందలాగానే ఆయనను వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. పిరికితో ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇంకోవైపు ఆయన మాట్లాడిన దాంట్లో ఏంటంటే అసలు యాక్చువల్లీ ఇంకొక కీలకమైన వ్యాఖ్య చేశాడు. అదేంటంటే లియో షుడ్ బి థ్యాంక్ఫుల్ బికాస్ యాజ్ ఎవ్రీవన్ నోస్ హీ వాజ్ ఎ షాకింగ్ సర్ప్రైజ్. He wasn't on any list to be Pope and was only put there by the church because he was an American. నిజానికి ఆయన పోప్ ఈ మధ్య కాలంలో ఆయన పోప్గా బాధ్యతలు తీసుకున్నారు పోప్ ఫ్రాన్సిస్ తర్వాత. సో పోప్గా బాధ్యతలు తీసుకోవడానికి అసలు కారణము ఆయన అమెరికన్ కాబట్టి అని. నిజానికి ఈయన అమెరికాలో పుట్టినటువంటి మొట్టమొదటి పోప్లు ఇప్పటి వరకు కూడా అమెరికన్ సిటిజన్స్ ఎవరూ కాలేదు. అమెరికాలో పుట్టిన వ్యక్తి ఎవరూ కాలేదు. సో అమెరికాలో పుట్టినటువంటి మొట్టమొదటి పోప్గా బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పోప్ లియో. సో ఆయన అమెరికన్గా పుట్టడం వల్ల మాత్రమే ఆయన పోప్ అయ్యాడు. కానీ నిజానికి అది సర్ప్రైజ్, ఆయన అయ్యే అవకాశాలు లేవు అని చెప్పాడు. అండ్ అంతేకాదు, అండ్ దే థాట్ దాట్ వుడ్ బి ద బెస్ట్ వే టు డీల్ విత్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని డీల్ చేయాలంటే అమెరికన్ని పోప్ని చేస్తే బాగుంటుందని, నా కోసమని నా పేరు చెప్పుకొని నువ్వు పోప్ అయ్యావు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ విమర్శిస్తున్నాడు. అండ్ ఇఫ్ ఐ వాజంట్ ఇన్ ద వైట్ హౌస్ లియో వుడెంట్ బీ ఇన్ ద వాటికన్. అన్ఫార్చునేట్లీ లియోస్ వీక్ ఆన్ క్రైమ్, weak on nuclear weapons does not sit well with me, nor does the fact that he meets with Obama sympathizers like David Axelrod, a loser from the left, who is one of those who wanted church goers and clerics to be arrested. సో నేను లేకపోయి ఉండుంటే అసలు ఈయన పోప్గా అయ్యేవాడే కాదు. అండ్ ఈయన పోయి డెమోక్రాట్స్ తోటి కలుస్తూ ఉన్నాడు. డెమోక్రాట్స్కి ఒబామాకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులకి దగ్గరికి వెళ్ళి ఈయన కలుస్తూ ఉన్నాడు. అండ్ ఈయనకి అసలు ఏం ఆథెంటిసిటీ ఉంది అన్నట్టుగా పోప్ని విమర్శించే స్థాయికి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయాడు. అండ్ అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాట ఏంటంటే స్టాప్ క్యాటరింగ్ టు ద రాడికల్ లెఫ్ట్ అండ్ ఫోకస్ ఆన్ బీయింగ్ ఎ గ్రేట్ పోప్, నాట్ ఎ పాలిటీషియన్. ఇట్స్ హర్టింగ్ హిమ్ వెరీ బ్యాడ్లీ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్స్ హర్టింగ్ ద క్యాథలిక్ చర్చ్. సో అందుకే ఈ పోప్ మీద విరుచుకు పడుతూనే ఇంకో గంట వ్యవధిలో అసలు పోప్తో సంబంధం ఏంటి,
పోపుకు మించిన జీసస్ క్రైస్ట్ దేవదూత లాంటి వాడిని నేను అని ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ ఫోటోని పోస్ట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. సో డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఎలా ఉందనంటే, ఎవరు చెప్పినా నేను వినను, సీతయ్య ఎవడి మాట వినడు అనే సినిమాలో డైలాగ్ ఉంటుంది. అట్లా డొనాల్డ్ ట్రంప్ ఎవడి మాట వినను అన్నట్టుగా మాట్లాడు. సో ఇప్పుడు నేటో దేశాలని విమర్శిస్తాడు, పిరికి పందలు అంటాడు. సో ఇప్పుడు ఈవెన్ పోప్ కూడా పిరికి పంద వాడుతూ ఉన్నాడు, ఆయన పిరికితో ఉన్నాడని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకోవైపు ఇదంతా కూడా ఎవాంజలికల్ ట్రూత్గా ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు దేవుడి ప్లాన్లో భాగంగా నన్ను తీసుకొచ్చాడని అంటాడు. అండ్ ఆయన లాస్ట్కి వస్తే అసలు దేవుడే నేను అనే పరిస్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఆయన అంటే కనుక కొంతమంది చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం ఈ ఇరాన్ యుద్ధానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్కి రిపబ్లికన్స్ మద్దతు పూర్తిగా రావట్లేదు. 74% రిపబ్లికన్స్ ఈ యుద్ధాన్ని సపోర్ట్ చేస్తూ, డొనాల్డ్ ట్రంప్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు పోల్ చేశారు. బట్ 26% మంది అపోజ్ చేస్తున్నారు. సో ఆ నెంబర్ని తగ్గించాలి. రిపబ్లికన్స్ అంటే పూర్తి కొంత రైట్ వింగ్ లేదా క్యాథలిక్ భావజాలంతో ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి, సో వాళ్ళని అక్కున చేర్చుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ పోపులు విమర్శిస్తూ లాస్ట్కు తానే జీసస్ క్రైస్ట్ అంటూ మాట్లాడుతుంటే మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో ఇప్పుడున్న పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు. ఎవరు అడ్డం వస్తే వాళ్ళని విమర్శించడము, వాళ్ళపైన విరుచుకుపడము, వాళ్ళని అవమానించడము, అగౌరవపరిచే విధంగా మాట్లాడడము, అసలు డిప్లొమసీ లేకుండా పార్లమెంటరీ భాషను కూడా కాదని ఇప్పుడు ఇంకా సీరియస్గా బూతు పురాణాల్లోకి కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఇది. నేనే జీసస్ క్రైస్ట్ని అంటున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ని మీరు అంగీకరిస్తారా? సో దానిపై మీ అభిప్రాయం ఏంటి తెలియజేయండి కామెంట్స్ ద్వారా. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.